ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు, ప్రతి చోట మహిళా సాధికారతపైన ప్రసంగాలు, ప్రణాళికలు. అలాంటి పండుగ వాతావరణంలో వైఎస్ జగన్ ప్రభుత్వం లక్షలాది మంది అక్కా చెల్లెమ్మల ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేసేలా చేయూత పథకం 4వ విడతను అమలు చేసింది. ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు అక్క చెల్లెమ్మలు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. కంపెనీల సాయం అయ్యనుగా బాధలన్నీ మాయం పెరిగినుగా ప్రతి ఇంటిలో ఆదాయం. ఈమె పేరు రమణమ్మ. చేయూత, ఆసరా పథకాలతో పాటు పలు ఇతర పథకాలు అందుకున్న ఈమె ఈ మధ్యనే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చికిత్స చేయించుకుంది. సంక్షేమ పథకాలతో తన కుటుంబం ఆరోగ్యశ్రీ కార్డుతో నేను నిలబడ్డానని రమణమ్మ సగర్వంగా సీఎం వైఎస్ జగన్ ముందు ఇలా చెప్పింది. అన్నా నాకే కాకుండా అన్న నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు, నోరు పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్నా. అన్నా 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని అన్నా నేను కోరుకుంటున్నాను అన్నా. అంతే కాదన్నా, నా కాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలకి వెళ్ళినప్పుడు కాలు ఇరిగిపోయిందన్నా. ఇరిగిపోయినప్పుడు అన్నా నాకు 2 మగపిల్లలన్నా. అయితే నా కాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే అచ్చి డాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న. నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు. అమ్మా నీ కాలు ఇరిగిపోయింది, నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకెవరిస్తారమ్మ అప్పు అని నా కొడుకులు అడిగినప్పుడు, బాబు బీర్వా సరిగిలో అన్నిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రండి, అచ్చి డాక్టర్ హాస్పిటల్లో మీరు మాట్లాడండి. నా కాలుకు వైద్యం చేస్తారన్నా. నా కాలుకు 4 రాడ్లు వేశారన్నా. నా కాలు ఇంకా కూడా మానలేదన్నా. ఈ మాట చెప్పదలుసుకొని నేను వచ్చానన్నా. అన్న చేసిన మేలులో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ముసలోళ్ళకి, అవ్వకి, అయ్యకి, అబ్బకి అందరికీ కూడా ఈ 4 సంవత్సరాల మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాలన మనకి నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనం చేస్తున్నానన్నా. వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న విశిష్ట పథకాల్లో కీలకమైనది చేయూత. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న అక్క చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి ప్రతి ఏడాది 18,750 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకమే చేయూత. ఈ పథకం 4వ విడతకు సంబంధించిన డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది అక్క చెల్లెమ్మలకు అందించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసిరికాడలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి తన ప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేసిందని అన్నారు. ఒక్క చేయూత పథకం ద్వారానే 58 నెలల కాలంలోనే 33,14,916 మంది అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 19,189 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ 4వ విడతగా 26,98,931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు 5,060 కోట్ల రూపాయలు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూత అనే ఈ ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 19,189 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి
గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత మొదలైన సంక్షేమ పథకాల్లో సింహభాగం మహిళలకే అందుతున్నాయని అనకాపల్లి జిల్లా పిసినికాడలో ఏర్పాటు చేసిన చేయూత సభకు వచ్చిన మహిళలు అంటున్నారు. ప్రతి పథకాన్ని కూడా ఆడవాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక మహిళ అకౌంట్లోనే పడేలాగా అమ్మఒడి కానీ చేయూత కానీ డ్వాక్రా మాఫీ కానీ అన్ని పథకాలు కూడా ఆడవాళ్ళ అకౌంట్లోనే నేరుగా పడ్డాం. మేము మహిళలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల సమయంలో మహిళల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ చేయూత పథకం 4వ విడత అమలైంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు మాట్లాడుతూ గతానికి నేటికి చాలా తేడా ఉందని, చంద్రబాబు హయాంలో పథకాలు అందుకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మన గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్ కోసం సచివాలయం దగ్గరికి వెళ్ళి లైన్ కాసుకొని ఉండేవాళ్ళు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైన్ కాసుకొని ఉన్నా సరే పింఛన్ దొరికేది కాదు. చాలా మంది స్పృహ తరపి పడిపోయి చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మన జగన్ గారు వాలంటరీ అనే ఒక వ్యవస్థను స్థాపించి నేరుగా వాళ్ళ గృహాల ఇంటికి వెళ్ళి ఉదయాన్నే 6 గంటల వాళ్ళు లేపి పెన్షన్ ఇస్తూ ఉంటే ఆ వృద్ధుల్లో ఉన్న ఆనందం చెప్పుకోదగింది కాదు. ఆరోగ్యపరంగా మంచాన్ని పడి ఉన్న వాళ్ళు కూడా, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్న వాళ్ళ దగ్గర కూడా నేరుగా వాలంటరీ సంస్థ అక్కడికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటే జగన్ కోసం చెప్పుకోవడం అది మాటలో చెప్పుకోలేనిది కాదు. అదే కాకుండా గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్య కూడా చాలా మట్టుకు ఉండే. కానీ ఇప్పుడు మన వైఎస్ఆర్ జగన్ గారు వచ్చిన తర్వాత ఆరోగ్య రీత్యా కూడా అన్ని ఫ్రీగానే జరుగుతున్నాయి. 108 అన్ని నేరుగా అంబులెన్స్ ఊర్లోకే వస్తున్నాయి. ఎటువంటి వైద్యానికైనా మెడిసిన్ వాళ్ళే ఇస్తున్నారు. కానీ ఇలాంటి ప్రభుత్వం రావడం చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది చేయూత పథకం అనేది లక్షలాది మంది మహిళలకు ఎన్నడూ లేని విధంగా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇలాంటి పథకం గురించి గతంలో ఏ ప్రభుత్వము కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్లు పైబడిన అక్క చెల్లెమ్మలను ఆదుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచే ఈ పథకం పుట్టింది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా చేసిన పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసిన లక్షలాది మంది మహిళల జీవితాల ఆధారంగా చేయూత తయారైంది. అతివే సృష్టికి మూలమని అక్క చెల్లెళ్ళ కష్టాలు తెలుసుకొని కన్నీళ్లు తుడిచే చిరునవ్వులని చిగురింపజేసిన మంచి పని. మగువ ఎదుగుదల ముఖ్యమని పేద అక్క చెల్లెళ్ళు తల ఎత్తుకొని హుందాగా ఇలలో బ్రతకాలి అని జగనన్న కోరిక. స్త్రీ జయముకు చిరుకానుక, అతివలకిది వేడుక, చరితకు అరుదేయిక. అనకాపల్లి జిల్లాలోని పిసినికాడ గ్రామం చేయూత పథకం 4వ విడత అమలుకు వేదికగా నిలిచింది. ఇదే అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం కే కోటపాడులో ఈ చేయూత అనే పథకం గురించి మొదటగా ప్రకటించారు వైఎస్ జగన్. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ లక్షాధికారి కావాలి. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి. అక్క ఆ చెల్లెమ్మ ఇంట్లో సంతోషంగా ఉంటే ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను అని చెప్పి ఆ ప్రతి అక్క కోసం చేయబోయే 2వ కార్యక్రమం కూడా చెప్తా. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమం. ఇంతకుముందు నేను అన్న ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ అక్కలకు వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్పా. ఒక వారం రోజులు కన్నా వీళ్ళు పనులకు పోవడం మానేస్తే, ఏదైనా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఆ ఎస్సీలు, ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనారిటీలు, ఆ అక్కలు ఒక్క వారం గన పనులకు పోవడం మానేస్తే వాళ్ళు ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ అక్కలు. ఆ కుటుంబాల కోసం చెప్తా ఉన్నాను, ఆ అక్కల కోసం చెప్తా ఉన్నాను. అప్పట్లో ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో అక్కలు ఉన్నారు కాబట్టి ఆ అక్కలకు తోడుగా ఉండాలి అని అంటే 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో నేను చెప్తే 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేశారు. ఆ సూచనను కూడా పరిగణనలోకి తీసుకొని వైఎస్ఆర్ చేయూత అన్న కొత్త పథకానికి నాంది పలుకుతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఆ రోజున ఇచ్చిన ఆ హామీని నెరవేరుస్తూ 4 విడతల్లో ప్రతి మహిళకు మొత్తం 75,000 రూపాయలు ఇచ్చే చేయూత 4వ విడత అనకాపల్లి జిల్లాలో జరగడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.
చెప్పిన మాట ఇచ్చిన హామీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు మహిళలంతా. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలతో పేదరికం నుంచి బయటపడి గర్వంగా జీవిస్తున్నామని చెబుతున్నారు. నవరత్నాలు ప్రజల జీవన ప్రమాణాలను ఏ విధంగా ప్రభావితం చేశాయో అనకాపల్లి జిల్లాలో జరిగిన వైఎస్ఆర్ చేయూత సభే సాక్ష్యంగా నిలుస్తోంది. 4వ విడత వైఎస్ఆర్ చేయూత నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభకు ఊహించని విధంగా మహిళలు తరలివచ్చి అభిమానాన్ని చాటుకున్నారు. జగనన్న సంక్షేమ పథకాలు మాకొక కొత్త జీవితాన్నిచ్చాయని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వము, ఇలాంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడూ చూడలేదంటూ ఆనందంతో ఇలా సందడి చేశారు. జగన్ పాలనలో సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే ఉండటంతో సహించలేకపోయిన పచ్చ నేతలు ఎల్లో మీడియా అవహేళన చేస్తూ పలు వీడియోలు, కమెంట్లను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. ఆ సెటైర్లకు ఈ మహిళలు ఎలా సమాధానమిచ్చారంటే, గత ప్రభుత్వంలో చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ అన్నట్టుండేది. కానీ ఈ ప్రభుత్వ పరిపాలన మట్టుకి మాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే నేను కూడా ఆయన పాలన ఒక లబ్ధిదారునే. నేను గ్రూప్లోని సభ్యురాలుగా ఉన్నాను. మాకు రుణమాఫీ వస్తుంది, అలాగే మా పిల్లలకి అమ్మఒడి కూడా వస్తుంది. మేము జగనన్న పరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నాము. వైఎస్ఆర్ ఆసరా చేయూత ద్వారా నేను మొత్తం 75,000 లబ్ధి పొందానన్న. అయితే ఫస్ట్ విడత నేను ఒక ఆవును కొనుక్కున్నానన్న, రెండో విడత ఇంకొక ఆవును కొనుక్కున్నానన్న. ఈ ఆవుల మీద లబ్ధి పొందుతూ నెలకి 20,000 ఆదాయం తీసుకుంటున్నానన్న. ఈ డబ్బులతో పాటు నాకు ఆసరా 62,000 వచ్చిందన్న నా వాటా. అయితే ఫస్ట్ విడతతో ఒక మిషన్ కొనుక్కున్నానన్న. ఈ డబ్బులే కాకుండా ఈ ఆసరా చేయూతతో పాటు వీటి మీద వచ్చిన ఆదాయాన్ని నేను షెడ్ వేయించుకున్నానన్న ఆవులకి. ఈ రైతు భరోసా ద్వారా వేరే దగ్గరికి అప్పుకి వెళ్లకుండా వ్యర్థ పదార్థాలతో సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ సంవత్సరానికి 25,000 మాకు ఉంచుకోగా 25,000 ఆదాయాన్ని పెంచుకున్నానన్న. ఈ 4 సంవత్సరాలకి నేను ₹1,00,000 సంపాదించుకున్నానన్న. ఇలాగే నాలాంటి మహిళలు ఎంతోమంది వృద్ధి చెందారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ జగనన్నే రావాలి, జగనన్నే కావాలని కోరుకుంటున్నారన్న. అందరూ కూడా మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన చెప్పిన మాట చేశాడు కాబట్టి, చెప్పాడంటే చేశాడన్న మాటకి నిదర్శనం ఆయన చేశాడు కాబట్టి మళ్ళీ జగనే రావాలని అందరూ కూడా కోరుకుంటున్నామండి. చేయూత మా బట్టల వ్యాపారం చేసుకుంటున్నాను. బట్టల వ్యాపారం చేసుకొని ఏదో సంపాదించి ఇంట్లో పోషణార్థమై బతుకుతున్నాను. మా సీఎం గారు పెట్టిన పథకాల వల్ల ప్రతి మహిళలకు ఉపయోగం కలుగుతుంది. మాకు మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి అవ్వాలని మహిళలు అందరినీ కోరుకుంటున్నాం. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కో పథకం వల్ల ఎలాంటి లబ్ధి చేకూరింది, దానివల్ల ఎలాంటి ప్రయోజనం పొందామో ఈ మహిళలు క్లియర్ కట్ గా చెప్పారు. నాకు 18,000 వచ్చాయండి. మరి రుణమాఫీ వచ్చింది, ఇళ్ల స్థలం కూడా వచ్చింది. జగన్ గారు వచ్చాక మాకు వచ్చిందండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకేమీ రాలేదు. మా రూపాయి కూడా అతని వల్ల పొందలేదు. పింఛని, మా ఆయన గారి పింఛని కూడా జగన్ గారు వచ్చాక వచ్చింది. మాకు జగన్ గారు వచ్చాక మేము అన్నీ పొందామండి. జగన్ గారు వచ్చాక మేము ఇవన్నీ పొందాము. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకేమీ రాలేదండి. అది ఇప్పుడు కూడా జగన్ గారే రావాలండి. మేము అదే కోరుకుంటున్నాం. మా పెద్ద బాబుకి విద్యా దీవెన వచ్చింది, మాకు జాగా ఇచ్చారండి, లోన్ వచ్చిందండి, చిన్న బాబుకి అమ్మఒడి వచ్చిందండి. జగన్ వల్ల మాకు బాగా సదుపాయం జరిగిందండి. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాము. చేయూత వచ్చింది 2 టైమ్స్. మా పాపకి అమ్మఒడి వచ్చింది, బాబుకి విద్యా దీవెన వచ్చిందండి. ఈ పథకాలన్నీ వచ్చినాయి. డ్వాక్రాలో నేను ఒక సభ్యురాలిని. ఆసరా డబ్బులు ఇప్పుడు 4వ విడత కూడా వచ్చిందండి. ఈ మళ్ళీ మేళ్ళన్నీ చేసిన జగన్కి వందనాలు చెప్తున్నాం. పరిపాలన బాగుందండి. మళ్ళీ ఆయనే రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. నాకు ఇల్లు ఇచ్చి ఎంత ఆపదలో నేనున్నా నన్ను రక్షించారు. ఇప్పటి వరకు కూడా నా చెయ్యి కూడా ఇరిగిపోయింది. మొన్న ఆరోగ్యశ్రీ కార్డు మీద సర్జరీ జరిగింది. ఇన్ని కూడా జరిగింది నా జగనన్న వల్ల జరిగింది. ఇవన్నీ ఆయనే మళ్ళీ రావాలని, మళ్ళీ ఆయన కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. సీఎం వైఎస్ జగన్ ప్రతిసారి నేను ప్రజలను నమ్ముకున్నాను, ఆపై దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెబుతారు. ఆ మాట నిజమంటున్నారు మహిళలు. మా నమ్మకం గెలిచిన సీఎం వైఎస్ జగన్ ని ఎవ్వరూ ఓడించలేరని సవాల్ చేస్తున్నారు. మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది కదండి. జగన్ ఓడించడానికి ఎంత ట్రై చేసినా మళ్ళీ జగనే వస్తాడు. జగన్ రావాలండి.
రావాలి, లేదంటే బ్రతకడం చాలా కష్టం అయిపోద్ది. పిల్లల చదువులు కూడా ఇబ్బంది పడిపోతారు. జగన్ రావాలండి. ఇప్పుడు ప్రెసెంట్ అమ్మఒడి పడ్డది అంటే కాలేజ్ ఫీజు కానే కాదు, ప్రతిదానికి ఉపయోగపడ్డాయి. ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్ లో అయితే మాత్రం జగన్ చాలా హెల్ప్ చేశారు. రావాలని కోరుకుంటున్నాం, మళ్ళా రావాలని కోరుకుంటున్నాం. అవినీతి రహిత పాలన, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతతో రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు మారాయని చెప్పడానికి ఈ మహిళల మాటలే సాక్ష్యాలు. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా దాదాపు 1,44,000 మంది లబ్ధి పొందారు. 4వ విడత నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయడంతో సుమారు 267 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమయ్యాయి. ఈ పథకం ఎలాంటి చేయూతనిచ్చిందో మహిళలను అడిగి మరిన్ని వివరాలను మా ప్రతినిధి యుగాంధర్ అందిస్తారు. చాలీ ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకు రావడమే గగనమవుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులకు చేయూత పథకాన్ని అందించారు. దీని ద్వారా మహిళలు కూడా, గృహిణులు కూడా ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబ ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి ఈ పథకం ఈ రోజున విజయనగరం జిల్లాలో 1,43,000 మంది లబ్ధిదారులకు 1,002 కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది. ఇప్పుడు మనం విజయనగరంలోని లబ్ధిదారులతో ఉన్నాం. ఈ వచ్చిన డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నారు, చేయూత వాళ్ళ కుటుంబాల్లో ఎలాంటి కొత్త వెలుగులు నింపింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకి జగనన్న గుర్తించి 18,750 రూపాయలు వేశారు. అదే ఇది 4వ విడత. నేను 50,000 బ్యాంక్ మేనేజర్ లోన్ ఇచ్చారు. ఆవును కొనుక్కున్నాను సార్. అదే పూటకి 2 లీటర్లు పాలు అమ్ముతాను. అదే అప్పు తీర్చుకుంటాను పాలతోటి. అలాగే మాకు మా ఆయనకు కూడా పెన్షను వచ్చింది. ఎందుకంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనూ పెన్షన్ చేయలేదు. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెన్షన్ వచ్చింది సార్ 3,000. అలాగే మా మనవరాలకు కూడా అమ్మఒడి వచ్చింది సార్. మాకు ఇల్లు కూడా వచ్చింది సార్. తర్వాత మాకు వైఎస్ఆర్ ఆసరా పథకం వచ్చింది సార్. అంటే 5 లక్షలు వచ్చింది సార్ వైఎస్ఆర్ ఆసరా పథకము. అలాగే మా జగనన్నే మళ్ళీ రావాలని కోరుకుంటాం సార్. జగనన్న వచ్చిన దగ్గర నుంచి మాకు అన్ని విధాలుగా ఆయన అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు సార్. అన్ని పథకాలు మాకు అందాయి. పాపకు అమ్మఒడి ఏంటి, విద్యాదీవెన ఏంటి, వ్యాపారం చేసుకుని చిరు వ్యాపారం చేసుకుంటున్నాను సార్. మా ఆయన గారికి కాలు బాగోకపోతే అతను పెన్షన్ పెట్టుకుంటే పెన్షన్ కూడా 3 నెలలు బట్టి పెన్షన్ ఇస్తున్నారు సార్. 3,000 రూపాయలు. ఇల్లు కూడా మాకు ఇచ్చారు సార్. అది కూడా ఉంది. దాని ద్వారా మేము అన్నీ హ్యాపీగా ఉంటున్నాం సార్. కొలాయి లేదు, ఇన్నాళ్ళ కొలాయి కోసం నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. 4 రోజులకోసారి 5 రోజులకోసారి కొలాయి వచ్చేది. ఇంటింటికి కొలాయి కూడా వచ్చింది జగనన్న వచ్చిన తర్వాత. డబ్బులు అందాయి. దానివల్ల మేము ఆవులు కొనుక్కొని ఉపాధి పొందాము. తర్వాత మా మనవడు తండ్రి ఇది లేకపోయినా సరే మనవడు మా దగ్గర ఉండి అమ్మఒడి వస్తుంది. దానివల్ల లబ్ధిగా పొందుతాం. జగనన్న గారు ఇచ్చిన చేయూత డబ్బుల ద్వారా టైలరింగ్ చేసుకుంటూ నా జీవనోపాధి గడుపుకున్నాను సార్. అన్న వచ్చిన తర్వాత మాకు అన్ని పథకాలు అందాయి సార్. నాకు ఇల్లు కూడా వచ్చింది. రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ మా ఆయన కూడా ఎక్స్పైర్ అయిపోయారు సార్. తర్వాత నుంచి కూడా నేను ప్రతి ఒక్క అన్నగారు ఇచ్చిన దేని బట్టి నేను బ్రతుకుతున్నాను సార్. నాకు పెన్షన్ కూడా వచ్చింది. అన్ని విధాలుగా మాకు బాగుంది సార్. ఈ మళ్ళీ అన్నే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. కృంగిపోతున్నటువంటి పేదల కుటుంబాలకు చేయూత పథకంలో ఆర్థిక సాయం చేయడం, దీంతో వీళ్ళు ఆవులు కొనుక్కోవటం, లేదంటే కుట్టు మిషన్లు పెట్టుకోవడం, చిన్న దుకాణాలు, చిరు దుకాణాలు చేసుకోవడం, స్ట్రీట్ బిజినెస్ చేసుకోవడం, వీటన్నిటి ద్వారా వీళ్ళు ఇప్పుడు ఆర్థిక స్వావలంబన సాధించారు. కుటుంబాలను పోషించే స్థాయికి వీళ్ళంతా వచ్చారు. అందువలన మరలా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి అని చెప్పి వీళ్ళు బలంగా కోరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. వీడియో దృష్టి ఈశ్వర్ సాక్షి విజయనగరం నుండి.